సిటీ న్యూస్కు స్వాగతం. పద్మశాలిల ఎలవేల్పు కులదైవం భావనా ఋషి స్వామివారి సంబరం పెడన పట్టణంలో ఘనంగా జరిగింది. అంగరంగ వైభవంగా భావనా ఋషి స్వామివారి ఊరేగింపు జరిగింది. పద్మశాలిల ఎలవేల్పు కులదైవం భావనా ఋషి స్వామివారి సంబరం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. గురువారం రాత్రి 10 గంటల 2 నిమిషాలకు స్వామివార్ల ఊరేగింపు మేళతాళాల నడుమ ప్రారంభమై పట్టణ పురవీధులు తిరుగుతూ తిరిగి ఆలయానికి చేరుకుంది. స్వామివారి ఊరేగింపు ఎదుట భక్తులు వీరంగం, నారసాలు, విన్యాసాలు చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. నందం దుర్గా వెంకట కోటేశ్వరరావు, శివపార్వతి దంపతులతో యాజ్ఞిక బ్రహ్మ ఐలూరి జైకిషోర్ పూజలు జరిపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ స్వామివార్లను దర్శించుకున్నారు. పద్మశాలీయ సంఘ పెద్దలు అనుముల పూర్ణచంద్రరావు, నందం చినబాబు, చిలుకోటి గోవింద్, ఆకురాతి జనార్దన్ రావు, అనుముల పెదపూర్ణ, నందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. బొడ్డు ప్రసాద్ గారు మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్లో 5,77,000 రూపాయల గడప గడపకు నిధులతో చేపట్టే డ్రైన్ నిర్మాణ పనులను మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్ని కిట్టు ప్రారంభించారు. ప్రతి సచివాలయంలో అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, కార్పొరేటర్ అస్గర్, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 33వ డివిజన్లో దాదాపు 270 మీటర్లు 5 లక్షలు విలువ చేసే ఈ డ్రైన్ పనులు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేజర్గా సీసీ రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మేజర్గా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే డ్రైనేజ్ ఇబ్బంది అని గడప గడపకు తిరుగుతున్నప్పుడు ఇక్కడున్న స్థానికులు తెలియజేయడం జరిగింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంటింటికి నాయకుల్ని తిరిగి ప్రజల్ని సమస్యలు కనుక్కొని అక్కడ ఉన్నట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యని మొదటగా సత్వరమైన పరిష్కారం చూపించమని ఏదైతే గడప గడపకు మన ప్రభుత్వం నిధులను 20 లక్షలు కేటాయించడం జరిగిందో ఆ నిధుల్లో భాగంగానే ఈరోజు ఈ పనుల నిర్మాణం మొదలు పెడతాం జరిగింది. ఈ ఒక్క డివిజనే కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో ఆ డివిజన్లో ఉన్న కష్టాల అనుసారం ఒక వార్డులో డ్రైన్ కష్టాలు ఉంటాయి, ఒక వార్డులో రోడ్డు ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ అలాగే ప్రతి ఇంటికి సంక్షేమం కూడా ఇస్తూ అలాగే నీ సందు ఇల్లు కాకుండా మన ఊరును కూడా అభివృద్ధి చేస్తూ పోర్ట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తి అవ్వడం జరిగింది. పోర్టు పనులు కూడా అందరూ మన సంక్రాంతి కూడా చూసి రావడం జరిగింది ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది. కాబట్టి నీ ఇంటి ముందున్న సందుని అలాగే నీ ఊరిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా మన కళ్ళకు కనపడేదే నిజంగా చూస్తూ ప్రజలు ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని, అది చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మనుషులమైన మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. ఈరోజు 33వ డివిజన్ అస్గర్ గారి డివిజన్లో బొర్రావారి వీధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ పెట్టడం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 270 మీటర్ల 5,77,000తో ఈ వర్క్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమంతో పాటు డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ కూడా ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడం జరిగింది. మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన పేర్ని వెంకటరామయ్య నాని గారికి, మన ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారికి అందరికీ కూడా ఈ డివిజన్ తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్ 33వ వార్డులో అస్గర్ వార్డులో డ్రైన్ శంకుస్థాపనకి
విచ్చేసిన వార్డు కార్యకర్తలకి, అలాగే సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకి, గృహసారథులకి, ఇక విచ్చేసిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు. ప్రతిపక్షాలు అభివృద్ధి లేదని చెప్పేసి చెప్తూ బయలుదేరారు. అభివృద్ధి అంటే కలెక్టర్ ఆఫీస్ గోడలు రంగేస్తాం, మున్సిపల్ ఆఫీస్కి రంగేస్తాం, గోడలు రంగేస్తాం. ప్రభుత్వం గోడలకు రంగులేస్తేనే అభివృద్ధి కాదు. నిజంగా ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో ఇంటింటికి ప్రతి ఒక్క లీటర్ని కూడా ఆ యొక్క కార్పొరేటర్ని వార్డుకి తిప్పి ఆ యొక్క వార్డులో సమస్య ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, ఆ కొన్ని ఇంపార్టెంట్ని చూసి ఏదైతే ఉందో దాన్ని సుమారుగా కార్పొరేషన్కి ఒక వార్డుకి 20 లక్షల రూపాయలు ఇస్తాం. మొట్టమొదటిసారిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గ్రాంట్ తెచ్చిన పేరు నాని గారికి, మేయర్ గారికి, అలాగే ఇన్ఛార్జి పేరు కృష్ణమూర్తి గారు, కిట్టు గారికి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ సారిగా ఈ యొక్క కార్పొరేషన్కి ప్రతి 50 వార్డుల్లో కూడా వార్డుకి 20 లక్షల రూపాయలు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్పొరేషన్కి నిధులు ఇస్తాం. వీళ్ళందరూ కూడా ముందుగా ఈ వార్డు ప్రజలు చెప్పిన ధన్యవాదాలు. రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాస్తవ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా ప్రజల ముందుకు తీసుకువచ్చిన రాజధాని ఫైల్స్ సినిమాలు చూసి సైకో సీఎం జగన్ రెడ్డి, వైసీపీ ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి అధికారం అడ్డం పెట్టుకుని సినిమాను నిలిపివేయడం పాలకుల అవినీతి చరిత్రకు నిదర్శనమని అన్నారు. ఒక సినిమాను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ ప్రజాప్రతినిధులు భయపడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలలో అమరావతి రాజధాని అని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న వైసీపీ పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుంచె నాని, పివి ఫణికుమార్, గంజాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు మీద నమ్మకంతో బ్రహ్మాండమైన రాజధాని మనకు వస్తుందనే ఉద్దేశంతో 3 పంటలు పండే పొలాలను త్యాగాలు చేసి వాళ్ళు రాజధానికి ఇస్తే దాన్ని ప్రతిపక్షంలో ఉండగా సపోర్ట్ చేసి మంచి రాజధాని అవుతుంది, మరి నడిబొడ్డునుంది, మేము సపోర్ట్ చేస్తున్నామని మాయమాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తన వికృత చేష్టలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించాడు. ఏదైతే ఇవాళ ఈ చిత్రం ద్వారా వాస్తవ పరిస్థితులు ఎందుకు రాజధానిని కాదని, ప్రపంచ స్థాయి రాజధానిని కాదని విశాఖపట్నం కావాలంటున్నాడు, 3 రాజధానులు అంటున్నాడు, ఎందుకు ఏమార్చాడు ప్రజల్ని అనే వాస్తవ విషయాల్ని బ్రహ్మాండంగా అత్యద్భుతంగా స్క్రీన్ మీద కళ్ళకు ప్రత్యక్షంగా కనపడే విధంగా ఆ చిత్ర నిర్మాణం జరిగితే దాన్ని చూసి గుండెల్లో రైలు పరిగెత్తి ప్రజలకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. దీంట్లో వాస్తవ విషయాలు తెలిసిపోతే మన ముఖం చూసేవాడు ఉండడనే కంగారుతో కోర్టులో ఒక కాగితం పెట్టి పోలీసులు జులుం ఉపయోగించి ప్రతి చాట సినిమాని విడుదల ఆపు చేయటానికి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1 కాదు 2 సినిమాలు తీశారు. మండలాధీశుడు మరి కోట శ్రీనివాసరావును పెట్టి ఒకటి, ఇంకోటి ఇంకెవరినో పెట్టి తీశారు. ఆయన ఒక్క నిమిషం కూడా దాని గురించి ఆలోచించలేదు, బాధపడలేదు. పైపెచ్చు ఆర్టిస్టులు కనపడితే ఏం బ్రదర్ అని చక్కగా నవ్వుతో పలకరించాడు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆ సినిమాని ఆపి రాక్షసానందం పొందుతున్నాడు. వాళ్ళకి ఒకటే, ఈ సినిమా చూస్తే మన మొహాన వికృత బుద్ధి ఏదో బయటపడింది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నావు, దేనికి సిద్ధం, దిగిపోవటానికి సిద్ధమా అని చెప్పి ప్రజలని నిన్ను ప్రశ్నించే రోజులు దగ్గర పడినాయి. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు రావటంతోనే వికృత చేష్టలో ప్రజా దర్బార్లు కూల్చావు. ఇవాళ అన్నీ పబ్లిక్ ఉపయోగపడే భవనాలన్నీ కూల్చి వాళ్ళు ఏం సాధించావు నువ్వు? వాళ్ళ 3 రాజధానులు అంటున్నావు, 3 రాజధానులు ఎక్కడ కట్టి చూపించావు? విశాఖపట్నంలో భూములు, ఖరీదైన భూములు దప్పడం కోసం, కాజేయటం కోసం నువ్వు ఇవాళ 3 రాజధానులనే కాన్సెప్ట్ తీసుకొచ్చావు. ఎక్కడ కూడా ఏ రాజధానిలో కట్టలేకపోయి ఇవాళ కొత్తగా కపట నాటకం ఆడుతున్నావు. ఇవాళ ఏపీ ఆస్తులు కేంద్రం ద్వారా లాగటం కోసం ప్రయత్నాలు చేస్తానని నువ్వేమీ చేయవు. ఇవాళ నీ సొంత చెల్లి కూడా నేను విమర్శిస్తే స్థాయి తెచ్చుకున్నావు.
సొంత చెల్లిని కానీ బాబాయిని కానీ కూడా ఎవరిని ఉపేక్షించకుండా బాబాయ్ను గొడ్ల వైటుతో చంపావు, చెల్లినేమో మీడియాలో అల్లరి చేస్తున్నావు. నువ్వా ఈ రాష్ట్రాన్ని పాలేది జగన్మోహన్ రెడ్డి? నువ్వు దేనికి సిద్ధమో తెలుసా? లండన్ పారిపోవటానికి బ్యాగులు సిద్ధం చేసుకున్నావని తెలియజేసుకుంటూ ప్రజలు నీకు అతి త్వరలో గుణపాఠం చెప్పారు. దగ్గర పడి ఎక్కడా కూడా చరిత్రలో లేని విధంగా ఒక సినిమా చూసి మరి ఒక ముఖ్యమంత్రి వైసీపీ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారంటే అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాత్రమే. నిన్న మరి అధికార మదంతో మరి రాజధాని ఫైల్స్ అనే సినిమాని మన మచిలీపట్నంలో కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. సినిమాలకు కూడా భయపడే ముఖ్యమంత్రి ఉన్నాడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఇవాళ అమరావతి రైతుల త్యాగాలు మరోలేనివి. 35,000 ఎకరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు త్యాగం చేసి రాజధానికి భూములు ఇస్తే మరి ఆ అమరావతి రైతుల్ని గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలకులు ఎంత ఆత్మక్షోభకు గురి చేశారో ఆ చిత్రంలో కళ్ళట్టట్టినట్టు చూపించారు. మరి అలాంటివన్నీ సన్నివేశాలు చూస్తే ప్రజలు మరి తిరగబడతారన్న భయంతో మరి పాలకులకు వెన్నులో వణుకు మొదలైంది. మరీ ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాల్లో కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు నమ్మించి ఓట్లు వేయించుకుని ఇవాళ మచిలీపట్నంలో పేరుని నాని గారు చెప్పారు. గతంలో ఎన్నికల్లో ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాడు, చంద్రబాబు గారికి అమరావతిలో ఇల్లు లేదు, మరి మీరంతా కూడా అమరావతి రాజధాని డెవలప్ అవ్వాలంటే మరి ఓట్లు వేయాలని చెప్పి పేరుని నాని గారు చెప్పారు. ఇదే పేరుని నాని గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అమరావతి రాజధాని గురించి పేరుని నాని గారు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వచ్చే ఎన్నికల్లో మీరు అమరావతి రాజధాని విషయంపై ఒక క్లారిటీ తీసుకుని మీరు కానీ మీ అబ్బాయి కానీ ఓట్ల ప్రచారానికి. అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిపారు. అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దివి నరసింహమూర్తి అర్చకత్వంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వీర వసంతరావు, ఇందిరా దంపతుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. कृष्णोदेवत्वं परमस्य विद्ये विचक्रमे पृथिवीं मेष एतां क्षेत्राय विषण्मासे दशस्यन् प्रवासो अस्य कीरयोजना च वृक्षदिकं सृजनमाचिकारे विचित्रधीरः नामानि गुप्तभिवदनिधास्ते दाता प्रवस्ताज्यमुदाजहार शेखर प्रविद्वा प्रविदस्सहस्रः स्मेवं चित्तममुदयस्य महिमा రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని రోటరీ హాలులో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ఆధ్వర్యంలో బోధకాలు, కుష్టు వ్యాధిగ్రస్తులు 50 మందికి చెప్పులు అందించారు. ఈ సందర్భంగా లెప్రా సొసైటీకి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. జిల్లా మలేరియా అధికారి రామారావు, లెప్రసీ నివారణ శాఖ అధికారి వేణుగోపాలరావు, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లింగం మోజస్, అనుపమ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. గ్రేడ్ 4 అది మేము చూసి సర్టిఫై చేసి ఇస్తాము. అని బట్టి మీరేమో సదరన్ దీంట్లో అట్లా సచివాలయంలో సదరన్ ఇది ఇస్తాం కదా, సదరంకి పంపిస్తారు అన్నట్టు. ఇది పెట్టాలి, ఆన్లైన్లో పెడితే వాళ్ళేమో డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళినట్టయితే అది చూసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ప్రకారం ఇచ్చిన తర్వాత మనం సచివాలయంలో మనం ఎట్లా చేయాలంటే ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్గా వీటికేమో 5,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఉన్నట్టయితే రేపు ఎల్లుండి మేము అందుబాటులో ఈమెయిల్ వార్తలో ఉంటాము. అది గుర్తించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. అది పెట్టి మీకు ప్రపోజల్ పెట్టి పంపించినట్లయితే మీకు 5,000 ఇస్తారు కంపల్సరీగా. అందరూ అది
వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఫైలర్ కేసెస్ కూడా నేను మొన్న దోమతల్లో మన లెప్రా వాళ్ళు సప్లై ఇచ్చారు. దానికి పుణ్యాల ద్వారా వచ్చిన వ్యాధి కాదు, మైక్రో బ్యాక్టీరియల్ లెప్రే అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇది శ్వాస సంబంధమైనటువంటి వ్యాధి. అది చర్మం పైన దాని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, ఆ మచ్చ పైన వెంట్రుకలు లేకపోవడం కానీ, చెమట పట్టకపోవడం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మీ సమీపంలో ఉన్న ఆశాలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు. ఆ అనుమానం ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని వైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్ళి అది లెప్రసీ మచ్చ లేదా ఇతర విటమిన్ లోపాల వల్ల వచ్చిన మచ్చని నిర్ణయించి వారికి ఉచితంగా ప్రతి పిహెచ్సిలో కూడా ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులతో పూర్తిగా లెప్రసీ లేదా కుష్టి వ్యాధి నయమైపోతుంది. దీంతో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సమాజంలో ముందుగానే ఈ గుర్తించినట్లయితే ఈ డిఫార్మిటీ రాకుండా, అంటే అంగవైకల్యం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ లక్షణాలు మీకు పాంప్లెట్స్ ద్వారా లెప్రా సొసైటీ కానీ, రోటరీ క్లబ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత పంపించినటువంటి మీకు కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించాలని పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రంలో బీజేపీ మతోన్మాద ప్రజా వ్యతిరేక పార్టీని ఓడించాలని కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోనేరు సెంటర్లో ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక సంఘాల నాయకులు మాట్లాడుతూ 18 నెలల పాటు దేశ రైతాంగం వీరోచిత పోరాటం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిందని గుర్తు చేశారు. రైతులు పోరాట ఫలితంగా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను బిల్లు ఆమోదం పొందిన అదే పార్లమెంటులో ఉపసంహరణ చేసుకునేలా రైతులు పోరాడి సాధించారని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలనే కొన్ని డిమాండ్లు అపరిష్కృతంగానే ఉన్నాయని, వాటి అమలు కోసం గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు దోచిపెట్టేందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అనేక కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు చట్టాల్లో మార్పులు చేస్తున్నారని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు లింగం ఈశ్వరరావు, చౌటుపల్లి రవి, బోరా సుబ్రహ్మణ్యం, వీరబాబు, నాగేశ్వరరావు, కొల్లెటి నాగేశ్వరరావు, కొన్నెపాటి వెంకటేశ్వరరావు, బి వెంకటరామయ్య, దాసు కామేశ్వరరావు, మారీదు ప్రసాద్ బాబు, మేడక చోనాష్, ఎస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విధంగా రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు అరికడతాము, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఈరోజు సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్కి కార్మిక కర్షక సంఘాలు పిలుపునియటం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు ప్రజల మీద అధిక భారాలు మోపి ప్రజలు నానా చాట్లు పడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ధరలు తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించారు. ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోడీ గారు గతంలో రైతాంగానికి ఇచ్చిన మద్దతు ధర చట్టాన్ని చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సమస్యలు అట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకి కనీస వేతనం 600 ఇవ్వాలి, 200 రోజులు పనులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి, రుణం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో మరి రేపు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రజానికానికి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రజలకు మేలు చేయకపోగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అసంతృప్తితో ఉన్న ప్రజానికం ఐక్యం కానికుండా మతోన్మాదం పేరుతో మత శిక్షలు రెగ్గొట్టి ఎన్నికల్లో లాభం పొందాలని చూస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీని వాళ్ళ అనుయాయుల్ని ఓడించాలని చెప్పేసి కార్మికులకు మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మచిలీపట్నం చారిత్రాత్మకమైనటువంటి కోనేరు సెంటర్లో మరి మేము కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఏదో విదేశీయులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చారు, వాళ్ళని తుపాకులతో తరిమేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా పైశాచికంగా వ్యవహరిస్తుంది, ముళ్ళ కంచెలను వేసింది. అదేవిధంగా మరి ట్రాక్టర్లకు పంచర్లు పడిపోవాలా,
లారీలకు పంచర్లు పడిపోవాలనే ఉద్దేశంతో రోడ్లలో మేకుల్ని కూడా పెట్టినటువంటి సందర్భం చూస్తుంటే భారతదేశానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇతర దేశాలతో ఒప్పు ఉందా లేదా రైతులతో కేంద్రం భయపడుతుందా అంటే ముమ్మాటికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కేంద్రం మరి భయపడిపోతా ఉంది. ఈ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మెడ వంచడానికి సిద్ధంగా ఉన్నారు అని పుస్ఫుటంగా కనపడుతుంది. వేలాదిగా కాదు లక్షలాదిగా ఈరోజు పిలుపు కోసం గత వారం రోజులుగా ఢిల్లీ అంతా కూడా కొన్ని లక్షలాది మంది పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళారు. వారందరూ కోరేది ఒకటే, రైతుకు మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించండి, రైతుకు న్యాయం చేయండి. లఖింపూరి ఖేరీలో మరి 4 రైతులు 4 సామాన్యులు 8 మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి అనే 7 డిమాండ్లతో ఈ యొక్క నిరసన దీక్ష దేశవ్యాప్తంగా జరుగుతోంది. తప్పకుండా కేంద్రం దిగి వచ్చి ఈ యొక్క చట్టాలను మరి ఉపసంహరించుకోవడం జరిగింది. కానీ నల్ల చట్టాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, న్యూ పియుసిటి, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా 500 మరి రైతు సంఘాలు దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ రోజున ఈ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో మరి ప్రతి ఇంటికి కూడా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలు ఓడపించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి అన్నారు. విదేశీ ధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. ఏది కూడా దీన్ని మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండా మీద ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలా. మరి 16 నెలలు 3 నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి దరిదాపులుగా ఒక 700 మంది ప్రాణ త్యాగాలు చేసి రైతులు మరి పోరాటం చేస్తే ఆ నల్ల చట్టాలు రద్దు చేశామన్నారే కానీ ఆ ఒప్పందాన్ని మాత్రం ఇంతవరకు అమలుపరచలేదు. మరి గిట్టుబాటు ధరకి సమగ్ర చట్టం చేయాలని చెప్పి లఖింపూర్ జిల్లాలో మరి చనిపోయినటువంటి వారికి కుటుంబానికి ఒకరు ఉద్యోగము, అలాగే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆ రోజున ఈ రైతుల మీద పెట్టిన కేసులన్నీ కూడా మరి మాఫ్ చేయాలని చెప్పి, రద్దు చేయాలని చెప్పి, మరి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, మరి రైతులకు రక్షణ కల్పించాలి, కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పి మరి ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేయడం జరుగుతుంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కెప్టెన్ లక్ష్మీ దంపతులు సంప్రదాయబద్ధంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రధాన వీధులలో తమ ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకు నీళ్లు వారబోసి భక్తులు పసుపు కుంకుమలు సమర్పించారు. కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మల బ్రహ్మత్వంలో తొలుత స్వామివార్లను పల్లకిలో తీసుకువచ్చి రథంపై కూర్చుండబెట్టారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కేరళ డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన భంగిమలు, నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రథోత్సవ ప్రత్యేకతను కొమ్మూరి ఫణికుమార్ శర్మ వెల్లడించారు.
हामघोरा स्वाहा ओम 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 श्री महासरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंह सरस्वती गुरु दत्तात्रेय परदेवतायै नमो नमः। ఈ శోభకృతి నామ సంవత్సరంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున రథోత్సవం ప్రారంభమైనది. రాత్రి వసంత పంచమి సందర్భంగా స్వామివారికి విశేషంగా సప్తవర్ణాలతో మనకి ఆసేతు హిమాచల పర్యంతం కూడా ఈ క్షేత్రంలో మోపిదేవి గ్రామంలో తప్పితే ఇంకెక్కడా కూడా సప్తవర్ణాలతో తరంబరాలు పోయడం అనేది మనకి ఇంకెక్కడ కనపడదు. కాబట్టి ఆ తరంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క సంకల్ప సిద్ధులు అవుతారు. ఆరోగ్యం లేని వారికి, సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి, ఏదైనా సరే భూ విధాలు ఉన్న వారికి మొత్తము కూడా భూ సంబంధమైనవన్నీ కూడా స్వామివారు సంకల్ప సిద్ధులయ్యే విధంగా సప్తవర్ణాలతో భక్తుల యొక్క కోరికకు స్వామివారు అంధకాసుడు, మూషికాసుడు, తారకాసుడు యొక్క సంహారానంతరము వల్లి అమ్మవారిని ప్రణయమైన యొక్క మాసము మాఘమాసము. మాఘశుద్ధ పంచమి రోజున స్వామివారు వల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుగా స్కాంద పురాణంలో చెప్తున్నది. ఈ స్కంద పురాణ ఆధారంగా ఈ మాఘమాసంలో ఆకామావై అన్నారు. మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము, ఆషాఢ మాసము చాలా ప్రాశస్యమైన మాసాలు. ఉత్తరాయణంలో 2 మాసాలు, దక్షిణాయనంలో 2 మాసాలు కూడా. ఓం సర్వాణి నమః. స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి రాత్ర అంగరంగ వైభవంగా స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ కార్యక్రమం అనంతరం కూడా గ్రామోత్సవంలో రథంపై స్వామివారు ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది. దీని ఆచారం ఏంటంటే ఎవరైతే వయోభారంతో కానీ గుళ్ళోకి రాని వాళ్ళకి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శన భాగ్యం కోసం రాని వాళ్ళకి ఇళ్ళ దగ్గరే స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం కోసం ఈ ఉత్సవాలు, గ్రామోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది పూర్వం. మరి అందులో భాగంగానే స్వామివారి అమ్మవారు కళ్యాణానంతరం కూడా ఉభయలు కలిసి రథంపై ఊరేగింతూ నిన్న వెళ్ళటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అధిక శ్రమ ఓర్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, తర్వాత రెవెన్యూ వారికి కానీ, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఇలా ఇత్యాది డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి నిన్న చక్కగా ఈ రథోత్సవం అనే కార్యక్రమం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారికి కానీ, భక్తులకు కానీ, పురప్రజలకు కానీ, పాత్రికేయ మిత్రులకు కానీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి ఆస్థాన మండపంలో మరి రథసప్తమి పర్వదినాన్ని అంతటా సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. రథసప్తమి పురస్కరించుకుని వివిధ ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యునికి భూమి దగ్గరవడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్యారాధన వలన విజ్ఞానం, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగడమే కాక సర్వపాపాలు తొలగుతాయి అని భక్తుల విశ్వాసం. రథసప్తమి సందర్భంగా పట్టణంలో సూర్యనారాయణుని విగ్రహం కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా 180 లీటర్ల పాలతో సూర్యభగవానుడికి విశేష పూజలు, హారతులు జరిపారు. భక్తులే స్వయంగా సూర్యనారాయణుడి విగ్రహానికి అభిషేకం చేసుకునే సదుపాయం ఆలయ నిర్వాహకులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Yeah.
ఈరోజు శ్రీ కన్నికాపురం దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి సూర్యనారాయణమూర్తికి విశేషంగా పళ్ళ రసాలతో గంధంతో ఆవుపాలతో స్వామికి సుగంధ ద్రవ్యాలతో కూడా విశేషంగా అభిషేకాలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మరి మహిళలు భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేశారు. దేవస్థానం వారు వాళ్ళందరూ కూడా దాదాపు కలశాలతో 508 కలశాలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇచ్చేశారు. ఇక్కడ మనస్ఫూర్తిగా స్వామివారిని ఎవరైతే కోరుకుంటారో వారి ఆరోగ్యం సంతోషం వారి కుటుంబం ఆనందంగా ఉంటుందని చెప్పి చాలామంది భక్తులు విశేషంగా చెప్తూ జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈరోజు ఉదయం సాయంత్రం కూడా విశేషంగా అలంకారాలు ఉంటాయి. సాయంత్రం ఆదిత్య హృదయం ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా దేవస్థానం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.